అరబ్ దేశాలు ముస్లిం దేశాలే. పాకిస్తాన్, సిరియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత లెబనాన్, యెమెన్ ఇవన్నీ కూడా ముస్లిం దేశాలే. కానీ ఒక ముస్లిం దేశం ఇంకొక ముస్లిం దేశం వాళ్ళనేమి దగ్గరికి తీయట్లేదు. అవతల వాళ్ళ బిహేవియరు, అవతల వాళ్ళ కార్యకలాపాలని బట్టి కూడా ఆలోచిస్తుంది. అందులో అరబ్ దేశాల్లో కీలకమైన రెండవ అతిపెద్దదైంది సౌదీ అరేబియా తర్వాత అతిపెద్దదైనటువంటి దుబాయ్. అంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలేటట్లో దుబాయ్ ఇప్పుడు బ్రిటన్కి సంబంధించినటువంటి ముస్లిం సంస్థల మీదన నిషేధం విధించింది. ఏకంగా 8 సంస్థల మీదన. ఏంటి ఆరోపణ అంటే ముస్లిం బ్రదర్హుడ్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మత సామరస్యాన్ని చెడగొట్టి ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది, జర్మనీలో జరుగుతుంది, బ్రిటన్లో జరుగుతున్నది ముస్లిం బ్రదర్హుడ్డే. వీళ్ళు ఏంటయ్యా అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోయి కొంతమంది యువతరం ఇప్పుడున్నటువంటి 15 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతరంకి ఉద్యోగం ఉపాధి వాళ్ళే ఇస్తారు. వాళ్ళ పని ఏంటంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి మైనర్ ఆడపిల్లల్ని తో ప్రేమలు ఒలకబోసి వాళ్ళని మత మార్పిడి చేయడం, లేదంటే వాళ్ళ మీద అత్యాచారాలు చేసి చివరికి వాళ్ళు లొంగి వచ్చేలా చేయటం. ఒకనాడు బాబర్లు, అక్బర్లు చేసినటువంటి దాన్ని ఈనాటి కాలమాన చట్ట పరిస్థితులకు అనుగుణంగా చేసేటటువంటి యాక్టివిటీ ఈ బ్రదర్హుడ్ పార్టీ వ్యవస్థ చేస్తోంది. దాని అనుబంధంగా ఉన్నటువంటి 8 సంస్థల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. లీగల్ ఫైనాన్షియల్ యాక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. బ్రిటన్కి సంబంధించినటువంటి గ్యాంగ్స్ మీద ఎదురవుతున్నటువంటి చర్చ నేపథ్యంలో ఈ చర్య చాలా కీలకమైంది.